ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మీకును మీ కుటుంబాలకు ఆరోగ్యాన్ని కలగచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూలవాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక, మైక్ తీసుకొని చదవండి. 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అమ్మింగ్ వస్తుంది, చాలండి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వారాలుగా ఈ వాక్యాన్ని మీ మధ్యలో ప్రతి శనివారం ఒక కొత్త కోణంలో వినిన వాక్యం ఏ రోజు ఏ శనివారం ఏ ఆదివారం వినకుండా దేవుడు మనలకి ఆయన కృప చొప్పున ఆయన మహిమ చొప్పున దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరములను బట్టి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని వివరించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మొట్టమొదటిగా వాక్యం ద్వారా నేను సరిచేసుకుంటూ రెండవదిగా వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఏ విధము చేతనైనా పరలోక పట్టణం అనబడుతున్నటువంటి పరలోక రాజ్యములో చేర్చబడాలన్నటువంటి ఆలోచనతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ దినాలలో, దుర్దినాలలో, చెడ్డ దినాలలో, పాడైపోయినటువంటి దినాలలో మనం నడుస్తూ వస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనా లోకం అనబడుతున్నటువంటి శాపాల మధ్యలో, లోకము అనబడుతున్నటువంటి దరిద్ర వ్యవస్థల మధ్యలో పడకుండా మన భక్తిని మనము కాపాడుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఆ భక్తిని వ్యర్థం చేసుకోకుండా, మన భక్తిని లోకములో వ్యర్థపరచుకోకుండా మన భక్తిని మనము కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అపవాదైనటువంటి సాతాను పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వారిని పడగొట్టడానికి ఒక ప్రక్క భర్త ద్వారా ఆత్మీయ జీవితం దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ప్రక్క భార్య ద్వారా భక్తిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎటు వల్ల కాకపోతే మరొక ప్రక్క పిల్లల ద్వారా భక్తిని చెడగొట్టాలని, దేవునిలో ఎదుగుతున్నటువంటి మనల్ని లోకము అనబడుతున్నటువంటి ఆ యొక్క విధానంలోనికి తీసుకొని వెళ్ళటానికి, లోకము అనబడుతున్నటువంటి చెడైనటువంటి పద్ధతుల్లోనికి తీసుకొని వెళ్ళి భక్తిని చెరిపివేసి పూర్తిగా దేవునిలో నిలవనివ్వకుండా కొన్ని సందర్భాలలో అపవాదైనటువంటి సాతాను మన కుటుంబంలోనే పిల్లల ద్వారా ఆటంకాలు చేయవచ్చు, పెద్దల ద్వారా ఆటంకాలు చేయవచ్చు, భర్త ద్వారా ఆటంకాలు చేయవచ్చు, భార్య ద్వారా ఆటంకాలు చేయవచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా భక్తిలో ఎదగనివ్వకుండా పడగొట్టాలన్నటువంటి ఆలోచనతో ఎన్నెన్నో ప్లాన్లతోటి అపవాదైనటువంటి సాతాను ప్లాన్లు వేస్తూ ఉంటాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. దుష్ట విధానంలో మనం ఉంటున్నప్పుడు కూడా మన భక్తిని మనము కాపాడుకుంటూ దేవుడు మనకు ముందు ఉంచబడినటువంటి పరుగు పందెములో మనమందరము దేవునితో ఓపికతో పరిగెత్తుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను నేను మీకు గుర్తు చేస్తాను, అది చెప్పి నేను ముగిస్తాను త్వరగానే. పడిపోకుండా జాగ్రత్త పడటానికి గల విధానం ఏమిటో మీకు
ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను త్వరగానే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12, 13 వాక్యాల్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం నీ యొద్దకు 60వ అధ్యాయం 12వ వాక్యం. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. కింద మాట చదువమ్మా, 13వ వాక్యములో కింద మాట చదువు. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, ఆత్మీయ జీవితంలో దిగజారకుండా మనము ఏం చేయబడాలి అని అంటే, అక్కడే 12వ అధ్యాయం 2వదిగా 13వ వాక్యము చివరిలో 2 మిక్సింగ్ చేసి నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. పడిపోకుండా మనము కాపాడబడాలి అంటే ఆయనను సేవించి ఆయనను మహిమపరిచే వారిగా ఉంటే పడకుండా మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సేవించి మహిమపరచాలి. ఆయనను సేవించడం అంటే బైబిల్లో ఒక చోట రాయబడింది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎక్కడ ఆ బోర్డు రాయబడుతుంది అని అంటే, చాలామంది బయట మీటింగులు జరిగేటప్పుడు ఆ యొక్క ఏమండి లామినేషన్లు కానీ ఆ అట్టతో రాయబడినటువంటి ఆ యొక్క ప్రింటింగ్ కానీ తీసుకొని వచ్చి మనం ఏం చేస్తామంటే ఇంటికి ముందుగా ఆ ఎదురుగా పెట్టుకొని ఉంటాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుచు ఉన్నాం అని ఏమండి బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన, ఏమండి లామినేషన్లు అంటించుకున్నంత మాత్రాన ఏమండి దేవుణ్ణి సేవిస్తున్నారా అంటే అపనమ్మకం. దేవుని సేవించేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవుని ఘనపరిచేవారు, దేవుని నామాన్ని ఉచ్చరించేవారు ఏ విధంగా ఉంటారంటే, ఏమండి దేవుని స్థలము అనబడుతున్నటువంటి, దేవుని ఆ యొక్క స్థలం అనబడుతున్నటువంటి, ఏమండి దేవుని స్థలం అనబడుతున్నటువంటి దేవుని మందిరములోనికి రావాలి. నేను దేవుని సేవిస్తున్నానని చెప్పుకోవడం అంటే కుదరదు. దేవుని మహిమపరుస్తున్నానని చెప్పేసి ఏమండి మనమే అనుకుంటే కుదరదు. నీవు దేవుని సేవించుతున్నావు అనుటకు అర్థము ఎలాగుంటుందంటే, దేవుని మందిరం అనబడుతున్నటువంటి స్థలం ఉందే, దేవుని మందిరం అనబడుతున్నటువంటి దేవుని ఆలయం ఉందే, దేవుని మందిరం అనబడుతున్నటువంటి దేవుని యొక్క స్థలములోనికి వచ్చి నీవు ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరిచి ఆ తర్వాత ఆయన్ను సేవించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ను సేవించాలి, ఆయన్ను మహిమపరచాలి. ఏ విధంగా ఆయన్ను సేవించాలి, ఆయన్ను ఏ విధంగా మహిమపరచాలి? దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఎటువంటి గొప్ప కార్యములైనప్పటికీ కూడా, ఎటువంటి కార్యములైనప్పటికీ కూడా, అది చిన్న కార్యమైనప్పటికీ కూడా, అది పెద్ద కార్యమైనప్పటికీ కూడా, ఏ కార్యములు చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయనను సేవిస్తున్నటువంటి నీవు, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నటువంటి నీవు దేవుని మందిరములోనికి వచ్చి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములనంట మహిమపరిచేవారిగా ఉండాలి. మహిమపరచడం అంటే ఆయన నామాన్ని ఉచ్చరించడం, ఆయన నామాన్ని ఎదుటి వ్యక్తులకు పరిచయం చేయటం. మహిమపరచడం అంటే దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని అనేక మందికి వివరించడం, అనేక మందికి తెలియపరచడం, అనేక మందికి దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యమును బట్టి మనం ఏం చేయాలంటే, అమ్మా ఇదిగో దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు, నేను అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగించాడు, నేను అనుకున్నటువంటి కార్యం ఇది కాదనుకున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ఇది కాదనుకున్నారు, ఈ కార్యం జరగదులే ఎందుకు వదిలేసేయి అని చెప్పేసి అన్నారు. కానీ నేనైతే దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి
నేనైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించి నేను అనుకున్నటువంటి కార్యం జరిగించాడని ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ కార్యమును బట్టి ఏం చేయాలంటే అనేక మందికి వివరిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని అనేక మందికి నువ్వు తెలియపరచగలిగితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆ బిడ్డ చిన్న కార్యానికే నా యొక్క అనేక మంది ప్రజలకు నా మహిమను ఉచ్చరించింది, నా యొక్క కార్యాన్ని వివరించింది, నా యొక్క మహిమను అనేక మందికి తెలియపరిచింది, కాబట్టి ఆ బిడ్డ నన్ను సేవిస్తుంది, కాబట్టి ఆ బిడ్డ పట్ల నేను ఇంకా రాబోయే దినాలలో గొప్ప కార్యములు చేయాలని ఆయన ఏం చేస్తారంటే మన ఎడల తలంచుతాడు. ఆయన మన ఎడల తలంచుతాడు. కారణం ఏమిటి అంటే దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి అక్కడ రాయమైనటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, నేను నా పాద స్థలములు మహిమపరచెదను. దేవుడు ఉన్నటువంటి ఈ పాద స్థలం ఏంటంటే దేవుని మందిరములోనికి వచ్చి నీ పట్ల దేవుడు చేసిన కార్యాన్ని మహిమపరిచేవానిగా ఉండాలి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి వారం అంతా వరుసగా కూటాలు జరుగుతూనే ఉన్నాయి. ఏం కూటమమ్మా అంటే, అన్నా దేవుడు నా యొక్క కుమారుడికి సంవత్సరం అనే దయాకిరీటాన్ని అనుగ్రహించాడు. దేవుడు నా కుమారుడి విషయంలో సంవత్సరం అనే దయాకిరీటాన్ని అనుగ్రహించాడు, కాబట్టి ఇదిగో దేవుని మందిరంలో ప్రార్థన పెట్టండి. ఏమండి, మనం అనుకున్నది చిన్న కార్యమే కావచ్చు, మనం అనుకున్నది చిన్న మేలే కావచ్చు, మనం అనుకున్నది చిన్న దేవుడు చేసిన అద్భుతమైన కార్యమే కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యమును బట్టి ఆయన్ను అనేక మందికి మహిమపరిచేటట్లుగా పరిచయం చేయాలి, అనేక మందికి తెలియపరిచేటట్లుగా ప్రార్థన చేయాలి. పోయిన వారం అంతా రెస్టే లేదు. అటు పోయిన వారంలో ఒక్కొక్కరు అన్నా ఇదిగో మా ఇంటికాడ ప్రార్థన, మా ఇంటికాడ వీలు కుదరదు కాబట్టి దేవుని మందిరంలో పెట్టండి. ఇది వరకు ఉంది అండి అంత సంతోషంగా. ఎప్పుడు చూసిన తాళాలు వేసే ఉంటారు, ఎప్పుడు చూసిన కిటికీలు వేసే ఉంటారు. నేను నిన్ననో మొన్ననో అటు వెళ్తూ ఉంటే 11 అప్పుడు చర్చి చూస్తే కలకలలాడుతూ ఉంది. తలుపులు తీస్తున్నాయి, దైవజనులు ఆ కుర్చీలలో కూర్చొని ఆ పాఠాలు రాసుకుంటా ఉన్నారు. నాకెంతో సంతోషం వేసింది. ఎప్పుడు చూసినా ఈ మందిరానికి తాళం వేసినటువంటి మందిరంలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుని సేవకులు వచ్చి అనేక మంది సేవకులు వచ్చి దేవుని మందిరంలో తరబేదు పొందుతున్నారంటే ఎంతో సంతోషం వేసింది నాకు. దేవుని మందిరంలో ఎప్పుడు ఏమండి దేవుని మందిరానికి వచ్చే ప్రజలు కూడా కలకలలాడుతూ ఉండాలి. దేవుని మందిరంలో సంతోష గానాలతో ఆయన నామాన్ని స్తుతించాలి. దేవుని మందిరంలో ఎప్పుడు రక్షణను గూర్చినటువంటి సునాద గీతాలు వినపడాలి. అప్పుడే నీవు దేవుని సేవించినట్లు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి అని అంటే ఆయనను సేవించి మహిమపరిచేవారిగా ఉన్నప్పుడు పడిపోకుండా జాగ్రత్త పడతాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం 29 నుంచి అక్కడ రాయబడినాయి ఆయన్ను సేవించే విధానాలని. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వాక్యం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైనటువంటి యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను, నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడంట. ఆయన ఏ విధంగా మనం సేవించాలి, ఆయనను ఏ విధంగా మనము కొనియాడాలంటే ఏమండి, పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయము ఎప్పుడు వస్తుంది దేవుని మీద అంటే, పూర్తిగా దేవుని మీద ఆనుకున్నప్పుడు వస్తుంది. కొంతమంది అయితే
తాత్కాలికంగా ఆదుకుంటారు. తాత్కాలికంగా ఆదుకుంటారు దేవుని మీద, పూర్తిగా దేవుడి మీద ఆధారపడరు. ఏమండి, పూర్తిగా దేవుని మీద ఆనుకోరు. ఏదో ఆదివారం వస్తుంది కాబట్టి దేవుని మీద ఆనుకోవాలా, శనివారం వస్తుంది కాబట్టి దేవుని మీద ఆనుకోవాలా. ఏమండి, ఆ శని ఆదివారాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారు కానీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేద్దామన్నటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఏమండి, పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో, రాకపోతే ప్రజెంట్ వేయించుకొని పోదాం. స్కూల్లో పిల్లలు ప్రజెంట్ వేయించుకోవడానికి వస్తారు కదా, ఒరే ఎట్టపోయింటాడు వీడు ప్రజెంట్ వేయించుకొని, ఎట్టపోయిందంటే ఎట్టపోయింటాడు వాడు తెలియదు. ఇక ప్రజెంట్ వేయించుకుంటాడు జంపుగా. ఆ చిన్నపిల్లడప్పుడు ఏబిఎం హై స్కూల్లో చదివేటప్పుడు సోషల్ మాస్టర్ గారు ఉండేవాడు. అందరి సబ్జెక్టులు బాగా వినేవాడిని. సోషల్ మాస్టర్ గారు ఇంతలో పొట్ట వేసుకొని కూర్చుంటాడు. వచ్చి ఇంకా పొట్ట తప్పక మనిషి కనపడ్డు, పొట్ట తప్పక మనిషి కనపడ్డాక ఆయన కూర్చొని పొట్ట మీద పెట్టుకొని పాఠాలు చెబుతుంటే ఏడిన పడతారు, మనుషులు కనపడరు, ఎదురుగా పెట్టుకుంటాడు. ఒక్కొక్కడు జారుకొని వెళ్ళిపోతాడు. ఆయన చూడక చదివే పనే, ఇంకా చదువుకుంటూ పోతూనే ఉంటాడు. ఇది వివరిద్దామే, పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్దామని ఏముండదు ఆలోచన. మీకు కూడా తెలిసే ఉంటుంది, మోజేష్ సార్ ఆయన పేరు, ఆదిమూలపు మోజేష్ గారు. పొట్టేసుకుంటాడు, లేడు, చనిపోయాడు పాపం. చాలా మంచివాడు వ్యక్తి. ఎంతమంది లేచి వెళ్ళిపోతున్నా ఏమండు. సార్ గారు ఎదురుగా నేనే కూర్చుండేది. పొట్టేసుకొని కూర్చున్నప్పుడు పాఠం బుక్ పెట్టుకుంటే ఎదురుగా నేనే ఉండేది. అలా ఆయన చూస్తూనే ఉంటాడు, మెలకుండా వెళ్ళిపోతాం. ఏందిరా పోతున్నాం అని కూడా అండు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అంతా ఉండేది కాదు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చే మనం కూడా ఏమండి, ఏదో పాస్టర్ గారు ప్రజెంట్ వేస్తాడేమో, రాకపోతే ఆబ్సెంట్ వేస్తాడేమో అన్నట్లుగా మనం రాకూడదు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి పూర్ణ హృదయముతో దేవుని నేను ఆరాధన చేసుకోవాలి. నా పూర్ణ మనసుతోటి దేవుని స్తుతించాలి. పూర్ణ మనసుతోటి ఆయన నామాన్ని నేను ధ్యానం చేసుకోవాలని ఆ నమ్మకాన్ని దేవుని మీద పెట్టుకొని నువ్వు రాగలిగితే నీవు ఏదైతే అనుకుంటున్నావో ఆ కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సఫలం చేస్తాడు. ఒకరోజు లేటు కావచ్చు, ఒక వారం లేటు కావచ్చు, ఒక నెల లేటు కావచ్చు, 2 నెలలు లేటు కావచ్చు. దేవుడు కార్యం చేయటం మాత్రము పక్కాగా దేవుడు జరిగిస్తాడు. కారణం ఏంటి అంటే నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేసేవారిగా ఉండాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండములో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే పూర్ణ హృదయముతో ఆయన్ను మహిమపరిచి వెతికి ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుడు నీకు ప్రత్యక్షమై దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు ప్రత్యక్షమై నీ యొక్క బాధలు తొలగించాలి అంటే, దేవుడు ప్రత్యక్షమై నీకు ఒక కాపుదలగా ఉండాలి అంటే, దేవుడు ప్రత్యక్షమై నీ మొరన ఆలకించాలి అంటే, దేవుడు ప్రత్యక్షమై నీ బాధను దేవుడు చూడాలంటే పూర్ణ హృదయముతో దేవుని వెతకాలి. పూర్ణ హృదయముతో ఆయన మహిమపరచాలి. పూర్ణ హృదయముతో దేవుని నీవు స్థితించగలిగితే, ఆయన్ను ఆరాధించగలిగితే, ఆయన్ను పూజించగలిగితే ఆయన నీకేం చేస్తాడంటే ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం కాడు. ఆయన ఎక్కడ పడితే ఆయన ప్రత్యక్షం కాడు. ఆయన ప్రత్యక్షమయ్యే స్థలం ఏంటంటే దేవుని ఆరాధించే స్థలం, దేవుని మహిమపరిచే స్థలములో ఆయన నీకు ప్రత్యక్షమై నీకు కలుగుతున్నటువంటి బాధ ఏమిటో, నీవు పడుతున్నటువంటి వ్యసన విధానాలు ఏమిటో, నీవు కృంగుతున్నటువంటి కృంగ వేదన ఏమిటో, నీవు పడుతున్నటువంటి అనారోగ్య స్థితి ఏమిటో, నీవు నలుగుతున్నటువంటి నీ యొక్క కఠినమైనటువంటి హృదయం ఏమిటో దేవుడు చూసి నీవు దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ను, ఆ యొక్క ఆశను చూసి ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై నీకు కలుగుతున్నటువంటి బాధను నివారించడానికి
ఆయన నీ దగ్గరికి వచ్చి వాక్యమైనటువంటి దేవుడిగా మాట్లాడతాడు. వాక్యమైనటువంటి దేవుడిగా. రెండవదిగా కళల ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. మూడవదిగా ఏమండి దర్శనాల ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారన్నా, నాకు ఫలాని దర్శనం వచ్చింది, తెల్లటి వస్త్రాలు వేసుకొని యేసుక్రీస్తు ప్రభు నా దగ్గరికి వచ్చాడు, బాగా నేను కృంగిపోయానన్నా, ఎండదెబ్బ పడి నేను చాలా బాగా ఆవేదనతో చెందాను, తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత నేను బాగుపడ్డానని చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి? దేవుడు దర్శించినటువంటి విధానం, దేవుని సేవించినటువంటి విధానం, దేవుని మహిమపరిచినటువంటి విధానములో నీవు ఎప్పుడైతే నీవు ముందుకు పోగలుగుతావో వారికే దేవుని ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. దేవుడి ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమండి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, పడుకోకముందే దేవుని దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. దేవుని దర్శనాలు చూపిస్తూ ఉంటారు. ఒక అక్క నాకు చెప్తుందన్నా, నేను పడుకొని కాసేపట్ల తల వాల్చుకొని 2 మాటలు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్న సందర్భంలో దేవుడు నాకు దర్శనం ఇస్తున్నాడన్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్నా. ఏ రోజైతే నేను కృంగిపోయి ఉంటానో, ఏ రోజైతే నలిగిపోయి ఉంటానో, ఏ రోజైతే నేను బాధపడుతుంటానో ఆ రోజు నాకు దేవుడు రాత్రికాల సమయంలో ప్రత్యక్షమై నేనున్నాను భయపడుకొని ఏదో ఒక కోణంలో కనపడుతుంటాడు. తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవదూత రూపంలో కనపడుతుంటాడు, గొర్రెపిల్ల రూపంలో కనపడుతుంటాడు, సేవకుల రూపంలో మాకు కనపడుతుంటాడన్న ఆ రోజే దేవుడు నాకు ప్రత్యక్షం అవుతుంటాడని ఒక్కొక్క నాకు చెప్తా ఉంది. దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలి, దేవుడి సేవకుల ద్వారా మనతో మాట్లాడాలి, దేవుని దర్శనాల ద్వారా మాట్లాడాలి, దేవుని కళల ద్వారా మనము దేవుడితో మాట్లాడాలని అనుకుంటే నీవు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయనను సేవించి మహిమపరిచే వారిగా నువ్వు ఉండగలిగితే ఆయన నీకేం చేస్తాడంటే ప్రత్యక్షమవుతాడు. నేను ఉన్నాను, నువ్వు భయపడకు అని అభయమిస్తాడు. కృంగిపోయినటువంటి స్థితిలో నేను ఉన్నాను భయపడకు అని దేవుడు నీకు అభయమిస్తాడు. నలిగినటువంటి స్థితిలో నేను ఉన్నాను భయపడకు, నేను స్వస్థపరిచే యెహోవాగా నీకు నిలిచి ఉన్నానని కొన్ని సందర్భాల్లో ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకో తెలుసా? దేవుని సేవించావు కాబట్టి, దేవుని నామాన్ని ఆరాధన చేసావు కాబట్టి, దేవుని నామాన్ని స్మరించావు కాబట్టి, దేవుని నామాన్ని అనేక మంది ప్రజలకు నీవు ఉచ్చరించావు కాబట్టి ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఖచ్చితంగా. ఇప్పటి వరకు అలాంటి అనుభవం నీకు లేకపోతే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకో, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. ఆయన నీకు ప్రత్యక్షము కాకపోతే నన్ను అడగండి వచ్చి, వాస్తవం చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో నీకు ఏమంటే కలగబోతున్నటువంటి ఆపదను దేవుడు చూపిస్తాడు. బిడా, ఇదిగో నీకు ఫలానా రోజున ఫలానా అనారోగ్యం రాబోతుంది, జాగ్రత్తగా ఉండు. ఫలానా ఆపద నీకు కలగబోతుంది, జాగ్రత్తగా ఉండు. ఫలానా నష్టంలో పడబోతున్నావు, జాగ్రత్తగా ఉండని కొన్ని సందర్భాలలో దేవునికి నీకున్నటువంటి లింకును బట్టి, దేవునికి నీకున్నటువంటి ఆ యొక్క మంచి మనస్సును బట్టి, దేవునికి నీకున్నటువంటి మంచి మనస్సాక్షిని బట్టి దేవుడు నీకు ప్రత్యక్షమై రాబోయే విషయాలను కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడండి. వాస్తవంగా చెప్తున్నాను, రాబోయే విషయాలు కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. నేను వచ్చిన కొత్తలో చెప్పా మీకు ఒక దర్శనం. దేవుడు నాకు ఈ మందిరములో నాకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. మీకు గుర్తుందో లేదో, 4 ఉడుములు, చిన్న ఉడుములు మందిరంలోనికి చొరబడ్డాయి. బల్లులు ఏ విధంగా అయితే ఉంటాయో, ఏమండి బల్లుల్లాగా చొరబడ్డాయి ఈ మందిరంలో. 4 మూలల 4 చేరాయి. ఏమండి ఆ మూలన ఒకటి, ఆ మూలన ఒకటి, ఈ మూలన ఒకటి, ఈ మూలన ఒకటి చేరాయి. మీకు చెప్పాను నేను ఈ విషయం, గుర్తుందో లేదో. దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. నేను ఇక్కడికి రాకముందు వచ్చినటువంటి కొత్తలో అప్పుడు చాలా గలిబిలి జరుగుతూ ఉంది. కొంతమందికి చెప్పా, దేవుడు నాకు ఇలా చూపిస్తున్నాడు.
దర్శనాన్ని చెప్పా నేను. ఆ 4 ఉడుములు 4 పక్కల నిలబడి, ఆ మూల నిలబడి, ఏమండి నాకు ముందున్నటువంటి పాస్టర్ గారు కర్ర తీసుకురావడానికి పొడుస్తున్నాడు. జరగట్లే, మీదికి పోతున్నాయి, కరవటానికి పోతుంది, కమరబట్టానికి పోతుంది. భయపడి చూసి చూసి నాకెందుకు వచ్చిందిలే, వాటి చేత నేనెందుకు కరిపించుకోవాలని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమండి కొన్ని దినాలకి దేవుడు నన్ను లోపలికి తీసుకొచ్చాడు. నేను చూస్తున్న దర్శనం చూశాను. ఏమండి ఆయన తరిమినటువంటి ఆ ఉడుములు రోజు రోజుకు పెద్దగా లావైపోయాయి. ఆ పురుగులు ఈ పురుగులు తిని లావైపోయి బలిసిపోయి ఇంత లావైపోయాయి. నేను వచ్చి ఏమంటే కర్ర తీసుకొని వాటిని తరుముతుంటే నా మీద కమరబడటానికి వచ్చాయి. ఒకడైతే నా మీద కమరబడిపోయి చొక్కంతా చింపేసింది రక్తపాతంతో. అలాగే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఏంటి ప్రభా ఇలాగ వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు, మరలా రా, నువ్వు రా, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను, రా. నేను ఎవరినో తెలుసా, చేతకాని దేవుని కాదు. ప్రభా నా వల్ల కాదయ్యా, అది నా మీద కమరబడి నన్ను కరుస్తున్నాయి, రక్తపాతం అయిపోతుంది, రక్తమంతా కారిపోతుంది, నాకెందుకు వచ్చిన గొడవ ఇదేనంటే, లేదు, వాటిని నువ్వు చంపాలి. దేవుడు నాకు చూపిస్తున్న దర్శనం, వాటిని నువ్వు చంపాలి. నా వల్ల కాదయ్యా అంటున్నా కూడా, లేదు, రాను అని చెప్పి దేవుడు నన్ను పట్టుకొని చేయి పట్టుకొని తీసుకొచ్చి నడిపించి, ఇదిగో నేను చెప్పినటువంటి ప్లాన్ నువ్వు చేయి, నేను చెప్పిన ప్లాన్ నువ్వు చేయగలిగితే వాటన్నింటిని నువ్వు చంపగలుగుతావు. మనసారా నువ్వు ఈ ప్రాంతంలో దేవుని స్తుతించగలుగుతావు. నువ్వు స్తుతించబడేదే కాకుండా అనేక మంది ప్రజలు నీ యొక్క వాక్యాన్ని విని, నీ యొక్క పాటలు విని, నీ స్వార్థను విని అనేక మంది ప్రజలు మందిరము దేవుడు ఆ యొక్క ఆత్మలతో నింపబోతున్నాడని దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడికి వచ్చినటువంటి విధానం ఆషామాషైనటువంటి విధానం కాదు. దేవునితో నేను మాట్లాడుతున్నా, నా వల్ల కాదయ్యా, నా చేత కాదు చెప్తుంటే, రా, నేనున్నాను, భయపడకు. తీసుకొచ్చాడండి, మరలా రెండోసారి తీసుకొచ్చాడు. ఆ ఉడుములు కదిలిస్తుంటేనే భయంకరంగా మీద పట్టానికి వస్తున్నాయి, భయపడుతున్నాను. ఎందుకంటే అవి పట్టుకొని పీకితే తన గోర్లు భయంకరంగా ఉన్నాయి, పెద్దగా, ఎక్కడ నన్ను చంపేస్తాయో అని చెప్పేసి ఒక పక్క భయపడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వెందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు ఆధారపడతావు, నేను ఉన్నాను కదా. నా వల్ల కాదు ప్రభు అంటే, లేదు నీ వల్ల అవుతుంది, నీ చేతనవుతుంది, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఆ దర్శనంలో చూపిస్తూ ఉండగానే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడ నిలబడు, నేను ఏదైతే చేయమని చెప్తున్నానో అది నువ్వు చేయి అన్నాడు. ఏం చేయాలి ప్రభు అన్న. మూలన ముళ్ళు కర్ర ఉంది తీసుకో అన్నాడు. ముళ్ళు కర్ర ఉంది తీసుకో అన్నాడు. ప్రభా దాన్ని కొట్టనపోతే కమరబడుతుంది, దానివల్ల నా వల్ల ఏమవుతుంది, ఇదిగో చెప్పేది నువ్వు. సరే ప్రభు అని చెప్పేసి ముళ్ళు కర్ర తీసుకున్నాను. ఏమండి బయట యవనస్తులు పిల్లలుంటే దర్శనంలో చెప్తున్నాను, కలలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ ముళ్ళు కర్రకి ఒక గుడ్డ బాగా చుట్టూ. అంటే బయట పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని అడిగాను, అయ్యా పాత గుడ్డ ఏమంటే తీసుకురండి అంటే వాళ్ళు పాత టవల్ ఒకటి తీసుకొచ్చారు, టర్కీ టవల్. చుట్టాను. ఏం చేయాలి ప్రభు అన్న, ఇదిగో కిరోసిన్ తీసుకురమ్మని చెప్పు, అగ్గిపెట్టె తీసుకురమ్మని చెప్పు అన్నాడు. ఆ పిల్లల్ని అడిగితే పాపం ఇళ్ళల్లో ఏమండి కాస్త బుడ్లో ఉండి తీసుకొని వచ్చారు. దాని మీద పోయి నీ దగ్గర ఉన్నటువంటి అగ్గిపెట్టెతో ముట్టి దాన్ని కాల్చాను, ముట్టించాను. ఏం చేయాలి ప్రభా, ఇది కాలిపోతుంది, ఏం చేయాలా, పో ఒక్కొక్క మూల దగ్గరికి వెళ్ళు, దానికి ముట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దర్శనంలో ఒక్కొక్క మూల దగ్గరికి వెళ్ళి అలా ముట్టించగానే ఏమండి ఆ ఉడుముకు తోకకు తగిలిగానే కాలిపోతూ ఉంది. 4 మూల 4 తగిలించగానే ఏమండి దాదాపు అర్ధగంట దాకా కాలుతూనే ఉన్నాయి. కాలి అకస్మాత్తుగా ఉన్న పాటనే నేల మీద పడిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నేల మీద పడిపోయింది. అప్పుడు ఎప్పుడైతే నేల మీద పడిపోయిందో నేను యేసు ప్రభువుని చూసి నవ్వుతా ఉన్నాను. ఇది నా గొప్పతనం.
నేనేంటో గుర్తెరిగావుగా, నేనేంటో తెలుసుకున్నావుగా. ఎందుకు నీ మీద నేను దృష్టి ఉంచానంటే నీవు నన్ను మనసారా సేవించి ఉన్నావు కాబట్టి, నీవు మనసారా నన్ను స్తుతించావు కాబట్టి, నీ స్తుతుల సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను కాబట్టి ఈ కార్యాన్ని జరిగించాను. ఈ ప్రాంతాన్ని నీవు పరిపాలించు, ఈ ప్రాంతానికి అనేక మంది ప్రజలకు నీ వాక్యాన్ని ప్రకటించు, అనేక మందికి నేను ఇచ్చినటువంటి దర్శనాన్ని ప్రజలకు తెలియపరచు, నేను ఇచ్చినటువంటి వరాలని అనేక మందికి తెలియపరచు. నీ వాక్యం ద్వారా అనేక మంది దేవుని మందిరంలోనికి చేర్చబడతారు అని ప్రారంభంలోనే దేవుడు నాతో చేసిన ఆ కళా దర్శనాన్ని ఈ రోజున నెరవేర్చాడండి. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అవరోధాలు వచ్చాయి. వ్యక్తిగత జీవితాన్ని ఏమని తెలియపరిచి బాధపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున ఎందుకు ఇక్కడ మనమందరము చేర్చబడ్డామంటే దేవుని నామాన్ని మహిమపరిచాము కాబట్టి, దేవుని నామాన్ని స్తుతించాము కాబట్టి, దేవుని నామాన్ని ఉచ్చరించాము కాబట్టి ఆయన మనకు ప్రత్యక్షమయ్యే స్థలం ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం. ఈ రోజున నేను ఆశమాశగా ఇక్కడ నిలబడలేదు. దేవుడు నా పక్కన నిలబడి నేను ఉన్నాను భయపడకు, దేవుడు నా పక్షాన నిలబడి నేను ఉన్నాను భయపడకు. ఎన్నో ఆటంకాలు వస్తాయి భయపడకు, ఎన్నో అవరోధాలు వస్తాయి భయపడకు. ఎన్నో అవరోధాలు నీకు ఎదురైతున్నప్పటికీ కూడా వాటన్నిటిని నేను పటాపంచలు చేసి అణిచివేస్తాను భయపడకు అని నా దేవుడు నాకు అభయం ఇవ్వబట్టి ఈ రోజున నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను. దేవుని ప్రత్యక్షతలో నేను ఉన్నాను కాబట్టి ఈ రోజున ఇక్కడ నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే, పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే దేవుని సేవించి మహిమపరిచే వారిగానే ఉండగలిగితే దేవుడు నిన్ను పడిపోకుండా నీ కుటుంబాలను కాపాడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకో.